నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వరుస కేసులు రిమాండ్లతో ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. నిండా అవినీతి అక్రమాల్లో మునిగిపోయిన ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితులు అయితే అస్సలు కనిపించడం లేదు. మంత్రిగా ఉన్న సమయంలో కాకాని హవా ఎంతలా నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రాజకీయ ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవారు. అంతేకాదు, గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాకాని చేసిన అవినీతి అక్రమాలు అయితే అంతా ఇంతా కాదనే విమర్శలు కూడా ఉన్నాయి. అధికార దాహంతో ఎందరినో ఇబ్బందులకు గురి చేశారని కాకాని పైన ఎన్నో ఆరోపణలు చేశాయి నాటి విపక్షాలు. అవే ఇప్పుడు శాపాల్లా మారి వెంటాడుతున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పలుమార్లు విమర్శలు కూడా గుప్పించారు. అందుకు తగ్గట్టుగానే కాకానికి ఇప్పుడు చుక్కలు కనబడుతున్నాయి. ఒక కేసులో బెయిల్ లభించినా మరో కేసులో రిమాండ్ విధించారు. ఇంకొక కేసులో ఆయనను పోలీసులు కస్టడీకి పంపారు. కూటమి ప్రభుత్వం కావాలని తనపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కాకాని ఆరోపిస్తున్నప్పటికీ అసలు ఆయనను సొంత పార్టీ నేతలు ఇరికించారన్న చర్చ ఇప్పుడు జరుగుతుంది. వైసీపీ జమానాలో నమోదైన ఒక కేసు కారణంగానే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు రిమాండ్లో ఉన్నారట. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ ముఖ్య నేతలు పెట్టిన ఒక కేసులోనే ఇప్పుడు కాకాని ఓచలు లెక్కబెడుతున్నారన్న విషయం లేటెస్ట్గా వెలుగులోకి వచ్చింది. వైసీపీ పాలనలో ఒక మాజీ మంత్రికి కాకానికి మధ్య లెక్కలు తేడా రావడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయంట. దాంతో ఆ ముఖ్య నేతలే కాకాని పైన వేరే మార్గంలో కేసు పెట్టించారని ప్రచారం జోరుగా సాగుతుంది. 2021 సమయంలో కాకానిపై పెట్టిన అక్రమ గ్రావెల్ తరలింపు కేసు ఇందులో భాగమైన టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. ఇది ప్రాధాన్యత సంతరించుకుంది కూడా. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో ఎవరూ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ కూటమి సర్కార్ రావటం, వరుసగా కేసులు నమోదు కావడంతో ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చిందని నేతలు చెప్తున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాపురం సమీపంలోని రుస్తుం భారత్ మైన్స్లలో లీజ్ ముగిసినా అక్రమంగా మైనింగ్ చేసి ప్రభుత్వ లెక్కల ప్రకారం 250 కోట్ల రూపాయల మేర క్వార్జును కొల్లగొట్టారని పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇందులో విచారణకు కాకాని హాజరు కావాలని కాకానికి 3 సార్లు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ నోటీసులకు మాజీ మంత్రి కాకాని అసలు స్పందించలేదు. చివరకు బెంగళూరులో ఆయన అరెస్ట్ చేయగా మే 26న వెంకటగిరి కోర్టులో ఆయన రిమాండ్కి తరలించాలని ఆదేశించింది. ఇక అప్పటి నుంచి కాకాని జైలు గోడల మధ్య ఉంటున్నారు. కృష్ణపట్నం పోర్టులో అనధికారికంగా టోల్గేట్ ఏర్పాటు చేసి కోట్లు వసూలు చేశారన్న కేసుతో పాటు కనుపూరు చెరువులో మట్టి అక్రమంగా తరలించారనే కేసులు కాకానికి సంబంధించిన వాటిలో కీలకమైనవి. కనుపూరు చెరువులో మట్టి తవ్వి లేఅవుట్లకు అక్రమంగా విక్రయించడంపై నమోదైన కేసులో నెల్లూరు న్యాయస్థానం కాకానికి జూలై 11 వరకు రిమాండ్ అయితే విధించింది. 2022లో కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనధికారికంగా టోల్గేట్ ఏర్పాటు కేసులో 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించారు. అయితే ఆ విచారణలో కాకాని ఏమాత్రం సహకరించలేదని తెలుస్తుంది. టోల్గేట్ ఏర్పాటు చేయడంలో ఎవరెవరి ప్రమేయం ఉంది, ఎంత వసూళ్లకు పాల్పడ్డారు, ఏ స్థాయిలో లావాదేవీలు జరిగాయి అనే అంశాలపైన ప్రశ్నల వర్షం కురిపించారు. సోమిరెడ్డిపై ఇతరులు చేసిన అసభ్యకరమైన పోస్టులు, మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన కేసులోనూ సిఐడి కేసు నమోదు చేసింది. మొత్తంగా చూస్తే 5 కేసుల్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకాని రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇందులో ఒక కేసులో మాత్రమే బెయిల్ మంజూరైంది. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి గ్రావెల్ తరలించిన కేసులో 2వ అదనపు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మిగిలిన 4 కేసుల్లో ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ కోసం అయితే పిటిషన్లు దాఖలు చేశారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.